ఎట్టంత పిల్లలు పోగొట్టుకొని నేనేం చెప్పదు నాయనా, నేనేమో చెప్పదు. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడలేదు తల్లి. మా చెల్లెలతో పోయింది కదా తల్లి, నాకు ఫోన్ చేయలేదేమ్మా. నాకు పోయినాక చేస్తుంది అనుకుంటే ఫోన్ చేస్తే అయింది, చేస్తే ఎత్తలేదు తండ్రి. ఈతకుంటే చెల్లె పిల్ల పేరుతో పైన అంటే నాకు ఎత్తలేదక్క పాయ అన్నది గదే చెప్తాండ్రి. నాకు ఏమీ తెలియదు. ఇంటికి మీరే పిలిపించినట్టున్నారు కదా? నేను ఇవ్వలేనమ్మా, ఎగ్జామ్స్ అయిపోయింది కదా, బట్టలు పెట్టుకపోతా, నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను వస్తా. సాటర్డే సండే నాకు హాలిడే ఉంటుంది కదమ్మా. నేను వచ్చిపోతాంటే హైదరాబాద్ గిన్నె కదా తల్లి, వచ్చిపో అంటున్నామ్మా. ఇట్లా పోయేది నాకు తెలియప్ప, ఇట్లా పోయేది నాకు తెలియపో తల్లి. నేను వాళ్ళ కోసమే బతికిన తల్లి, కన్న కష్టం చేసి చదివిపిస్తున్న తండ్రి. యా చదువు అంటే అది, యా చదువు అంటే అది నాకు చేత కాదంటే కూడా తల్లి, నేను అది చదువుతా తక్క అమ్మ, నేను అది చదువుతానే అన్నది. నాకు చేత కాదు తల్లి నీ చదువులు. నేను అడిగి వ్యవసాయం సార్, వ్యవసాయం. ఇప్పటికి 7 లక్షలు కట్టినా, 4 నెలలకి 7 లక్షలు కట్టినా. మధ్యప్రదేశ్ లో అంత దూరం పోయి వచ్చింది తండ్రి, అంత దూరం 4 ఏళ్ళు చదివింది ఆడ. నేను చదువుకుంటాను నీ తల్లి, నీవు డిగ్రీ చేయి తల్లి అంటే నాకు నేను డిగ్రీ చేయను తల్లి, నేను పెద్ద చదువు చదువుతాను నీ తల్లి, పెద్ద చదువు చదివి. ఇంట్లో ఆమె పెద్దమ్మాయి అండి. ఎట్లా మీ సిస్టర్ తో బాండింగ్ ఎట్లా ఉండేది? లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీ సిస్టర్? దాదాపు చాలా రోజులు అవుతుంది నేను మాట్లాడి. సిస్టర్ హాస్టల్లో ఉండేది, మా పిన్ని దగ్గర ఎక్కువ ఉండేది. నేను మా మమ్మీ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇద్దరు ఇక్కడ, దాని తర్వాత అక్కడ 10th వరకు ఇద్దరం సేమ్ ఉండే, సేమ్ స్కూల్. తర్వాత వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు అవును కలిసినాం, మళ్ళీ ఇంతవరకు కలవలేదు. దగ్గర 1 వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడడం కానీ చెప్పడం కానీ ఏం చెప్పలేదు. వచ్చింది కూడా నాకు తెలియదు, నేను హైదరాబాద్లో ఉంటే. సార్ అసలు ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఎవరో కూడా ఇన్సిడెంట్ లో చాలా మంది పడతారు. ఒక బ్రదర్ గా చెప్పండి, అలాగే మీరు అసలు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరు అడగాలనుకుంటే ఒక నాయకుని కానీ ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఏమడగాలి? పోయిన వాళ్ళని ఎట్లా తిరిగి తీయలేము. ఈ సొసైటీలో మేము పెరిగినందుకు చాలా షేమ్ఫుల్గా ఉన్నది. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా అవుతుంది అని, లేకపోతే కంపల్సరీ మాట్లాడుతుండే. అయిపోయింది. ఇలా జరుగుతుందని కూడా నాకు తెలీదు పోయినంత వరకు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తాకుతాయి అనుకున్నా. ఇలా చూశాను. అవును, అప్పటికే. నేను హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తున్నా సార్, బస్సు యాక్సిడెంట్ అయ్యింది. ఆశవాళ్ళు తీసే వరకు టైం పడుతుంది, మీరు రిటర్న్ వండి అన్నారు. ఆ బస్సులో మా బాబు ఉందని మాకు తెలియదు సార్ అప్పటికి. మేము రిటర్న్ ఒక 20 కిలోమీటర్స్ అట్లా పోయినాము. మా పిన్ని ఫోన్ చేసింది, బస్సులో పడదు చెల్లెలు ఉంది నాకు, రిటర్న్ వెళ్ళాం అని అంటే రిటర్న్ వెళ్ళినాం సార్. మొత్తం వార్డులన్నీ నింపినాము, ఎక్కడ కనిపించలేదు. నేను చాలా సార్లు ఫోన్ చేసిన సార్, నేనే చేసిన మా చెల్లి ఫోన్కు చేస్తే
లాస్ట్కి ఒకసారి 10 times అట్లా చేసిన తర్వాత ఒకసారి లిఫ్ట్ చేసిండ్రు. ఎవరు మీరంటే అఖిలకు తోటి మాట్లాడిపియండి అని అడిగిన. అంటే మీరేం కావాలంటే తన అక్కని అంటున్నా నన్ను. నేను ఇప్పుడు ఏం చెప్పాము, మీరు చేవెళ్ళి హాస్పిటల్ దగ్గరికి రండి అంటే మా పాప ఎట్లుంది అంటే కూడా ఏం లేదు, మీరు హాస్పిటల్ కాడికి వస్తేనే మేము అన్ని వివరాలు మీకు ఇస్తాము అంటున్నాను అన్న సార్. వెళ్ళిన వార్డులు మొత్తం నింగినాం సార్. ఇట్లా కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు ఉన్నారు, మొత్తం ఎక్కడ కనిపించారు సార్. మా రూమ్కు తీసుకుపోయారు. అక్కడ 20 వరకు ఉన్నాయి సార్ శవాలు. అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఒక రూమ్ లో వాడేసిండ్రు సార్. మొత్తం అందుట్లో మొత్తం తిరిగి చూసిన ఎక్కడ గుర్తు తెలియలేదు సార్. లాస్ట్కి ఒక టేబుల్ పక్కకు మూలకేసిండ్రు. తన డ్రెస్ గుర్తుపట్టిపోయినా అక్కడ మా పిల్లల బట్టలు మేము గుర్తుపట్టుకుంటాం కదా సార్. దగ్గరికి వెళ్ళి చూసినా సార్, ఇప్పటికీ ఏం లేదు సార్, అయిపోయింది. చెయ్యి కూడా పట్టుకొని చూసినాము, కొంచెం ఏమన్నా ఊపిరుంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఇప్పటికే అయిపోయింది సార్. దాని తర్వాత ఫోన్ ఇవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకున్నారు. లాస్ట్కి వచ్చే మూమెంట్ లో శివం ఇచ్చిన తర్వాత మా అన్న పోయి తీసుకొని వచ్చింది సార్. మేము అడగలేము, ఫస్ట్ మా పాపనే కావాలన్నట్లు. బాబాని నాకు ఇక్కడ బాగా తాకింది, తలకు వెనుకల తాకినాయి సార్. ఇట్లా వట్టి లేపినాము, 2-3 స్టోన్స్ కంకర్ కిందికి పడిపోయి ఫుల్ బ్లడ్ వచ్చేసింది సార్. అప్పటి వరకు బ్లడ్ లేదు తన దగ్గర. ఇక్కడ ఒక్కటి కమిలిపోయినట్లు కనిపించింది. అయిపోయి మాకు మీరు అడుగుతున్నప్పుడు డాక్టర్స్ కి 4 అంటే హాస్పిటల్ తీసుకొచ్చిన టైంలో ఆమె ఊపిరితో ఉందంట. లేదు సార్, అక్కడనే ఇది అయిపోయింది సార్. స్పాట్ లోనే డెడ్ అయింది సార్. మా ఒక విషయం చెప్పండి ఫైనల్ గా, మీరు ఎంతో కష్టపడి ఆ పాపను చదివించుకున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం. ప్రభుత్వం సార్. నేను సార్ అక్కడికి మా చెల్లింది మాట్లాడినాం సార్. మేము కింద పడితే పట్టుకోవట్లేమి, పైకి కూర్చునేటి వాటర్ దాపిపోయినారు సార్. అంతే సార్, ఏం రెస్పాన్స్ కాలేరు మాకు. మీరు ఫస్ట్ రోడ్లు బాగు చేయండి, ఇటువంటి ప్రమాదాలు జరగరాదంటే చెప్పినాం సార్ గట్టిగా. మా వాళ్ళ డిమాండ్ చేయాలనుకుంటే ఏం డిమాండ్ చేస్తారమ్మా? ఎవరికి ఇటువంటి ముందలకి జరగరాదు సార్. అంతే ఫస్ట్. అసలు మా రోడ్లు అనేటివే ఖరాబ్ ఉన్నాయి సార్. మొత్తం కారు పోతుంటే కూడా కింద తాకినట్లయితే సార్ ఒక్కొక్కసారి. అంత పరిస్థితి అంత ఘోరం ఉంది సార్ రోడ్డు. ఇవన్నీ జరగడానికి కారణం రోడ్డు, ప్రభుత్వం నిర్లక్ష్యమే. బ్రో, ఈ 3 ఆడపిల్లలు చనిపోవడం జరిగింది. మీకు 3 తెలుసు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తెలుసా? లేదన్నా, తెలియదు. వాళ్ళు సిటీలోనే ఉంటారు, తాండూరులోనే. తెలుసు ఏమన్నా? అతను తెలుసు. తెలుసు. ఎలా మాట్లాడుతుండే, ఎలా ఉంటాడు? మంచి చాలా మంచి మంచిగా మాట్లాడుతుండే. పలకరింపు కూడా చాలా మంచిగా ఉంటుండే. ఎప్పుడో ఒకసారి పండగలప్పటి వరకే ఒక్కరోజు వస్తారా, మళ్ళీ వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ రారు సిటీలోనే. ఎలా చదువుకుంటే వాళ్ళ గురించి చెప్తుంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ గురించి మనకు అంత ఐడియా లేదు. వాళ్ళ డాడీ గురించి అంటే కొంచెం మంచి వ్యక్తి అతను. ఈ సంఘటన జరిగిన తర్వాత నిన్న జరిగిన కార్యక్రమంలో చాలా మంది వచ్చినట్టు చెప్తున్నారు. రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఊరు ప్రజలు ఏం చెప్తా ఉన్నారు నిన్న మాట్లాడుకునే విధానం? నిన్న మేము అక్కడనే బిజీ ఉంటుంది. చాలా మంది అయితే రాజకీయ నాయకులు వచ్చారు, ఏమో వాళ్ళని చూడలేము. అంటే ఆ యాక్సిడెంట్ జరగడానికి ముఖ్యమైన కారణం మీరు ఏమనుకుంటున్నారు? రోడ్ల గురించి అన్న. మొత్తం అది చిన్న సింగిల్ లైన్ రోడ్, అది మొత్తం అవతల లారీ వచ్చినా ఇవతల బైక్ వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ. చాలా డేంజర్. మేమే ఒకసారి ట్రబుల్ లో పడ్డాం. చాలా చిన్న రోడ్. ఈ గ్రామంకి వచ్చిన తర్వాత కూడా ఒక లైట్ లేదు కానీ ఒక రోడ్డు సరిగ్గా లేకుండా ఉండడానికి మనం ఎక్కడో ఎన్నో ఇప్పుడు 2025 లో ఉంటున్నాం, ఎప్పుడో లేము కాబట్టి ఇంకా ఎందుకు అలా ఉంది? ఎలక్షన్ లేదు కానీ సర్పంచ్ ఎవరు లేరు ఊళ్ళో. ప్రజెంట్ ఇప్పుడు సెక్రటరీ ఒక్కడే ఉన్నాడు, ఆయనతో ఏమైతే లేదు. మీరు ప్రభుత్వం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మీరు ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ ఏం చెప్తాం అన్న, ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి, ఎలక్షన్ తొందరగా పెట్టి ఏదో ఊరికి మంచి చేస్తే చాలంతే.